అంగన్వాడీ కార్యకర్తలకు కూడా తీపి కబురు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు కూడా తీపి కబురు అయితే అందించింది. వారి పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపజేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి పిల్లలకు 2026-27 నుంచే తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 47,555 మంది అంగన్వాడీ కార్యకర్తలు పథకం పరిధిలోకి అయితే రానున్నారు. గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తలు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలున్న వారికి ఈ పథకం కింద సాయం అందుతుంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. వేతనం ఎక్కువగా ఉందని జగన్ కోత. రాష్ట్ర వ్యాప్తంగా 55,792 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 42,000 చిల్లర ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 5,000 దాకా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 8,000 చిల్లర ఉన్నాయి. వీరికి నెలకు 11,500 వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది. సంక్షేమ పథకాల అమలుకు ఆదాయ పరిమితి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000గా ఉంది. దీంతో గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలకు పథకాలు వర్తించట్లేదు. దీన్ని కారణంగా చూపి వైకాపా హయాంలో అమ్మఒడి పథకానికి కోత వేశారు. తమకు అమలు చేయాలని అంగన్వాడీలు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మినీ అంగన్వాడీ కేంద్రాలకు మినహా ఒక్కో కేంద్రంలో ఒక్కో ఆయా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 7,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను మినహాయిస్తే మిగతా కేంద్రాల్లో దాదాపు 49,000 మంది ఆయాలు పనిచేస్తున్నారు. వీరికి నెలకు 7,000 వేతనమే. ఆదాయ పరిమితి నిబంధనకు లోబడే ఉన్న వీరిలో చాలామంది CFMS ద్వారా ఈ వేతనం అయితే తీసుకుంటున్నారని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి అమ్మఒడి పథకాన్ని నిలిపివేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు వితంతు పింఛన్లు తీసేశారనమాట. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక తాజాగా ఈ ఏడాది నుంచే తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఈ విద్యా సంవత్సరం 17,000 మందికి ఈ పథకం కింద అయితే లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.